చాలామంది నీళ్ళు తెలియట్లేదు అక్క అంటున్నారు, అందుకని చెప్పేసి ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రైస్ వేసాను, కానీ ఇప్పుడు నీళ్ళు సరిపోవు, ఎందుకంటే నాకు రైస్ కనపడుతుంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాం. చూడండి నేను వేస్తున్నాను, తెలిసిపోతుంది అనమాట. హాయ్ అండి అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ జర్నీ పద్మ. ఈ ఛానల్ని మీరెంతగానో ఆదరిస్తున్న మీ అందరికీ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. చాలామంది అడుగుతున్నారు అక్క మజ్జిబుల్స్ చేయండి అని చెప్పేసి. అరబీ వాళ్ళకి చాలా ఇష్టమైన మజ్జిబుల్స్ అనమాట. ఇంచుమించు మనకి వారంలో ఇది ఒక 2-3 సార్లు అయితే వండుతారండి ఖచ్చితంగా. కొంతమంది అయితే ప్రతిరోజు వండుతారు మజ్జిబుల్స్ని. కాబట్టి చెప్దాం అనుకుంటున్నాను. ఇంతకుముందు ఉందండి మన వీడియోలో మజ్జిబుల్స్ అని చెప్పేసి ఉంది, కాకపోతే పాత వీడియోలు చూడడానికి ఎవరు ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఇంకా మళ్ళీ కొత్త వీడియోసే కావాలి, కాబట్టి ఇంకొకసారి మజ్జిబుల్స్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను మీకోసం, అడిగిన మీకోసం అని చెప్పేసి. ఈరోజు అయితే మజ్జిబుల్స్ చేస్తున్నానండి. ఇది మా ఇంటి వంట అండి. చాలామంది వంకలు వెతుకుతున్నారు అందరిలో. ఇది మా ఇంటి వంట, మా వాళ్ళకి ఎలా ఇష్టమో అలానే నేను చేయగలుగుతున్నాను. నాకు ఎలా వచ్చి నేను చేయగలుగుతాను తప్ప వేరే వాళ్ళ టేస్ట్లు అయితే నేను వండి పెట్టలేను కదా. మా ఇంట్లో ఎలా వండుతారో అలాగే మీ వరకు తీసుకొస్తున్నాను. మీకు నచ్చినట్లయితే చేయాల్సిందల్లా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ లైక్ నాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది, ఇంకొంతమంది చూడడానికి అవకాశం ఉంటుంది. ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. చాలామంది షేర్ కూడా చేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీకు. తర్వాత మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, అంటే మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే, మన వీడియోస్ మీకు నచ్చినట్లయితే, నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. నేనైతే చికెన్ మజ్జిబుల్స్ చేస్తున్నానండి. చికెన్ మజ్జిబుల్స్ కోసం అని చెప్పేసి చికెన్ 4 భాగాలు అయితే చేసుకోవాలి. 4 భాగాలు చేసేసి వెనిగర్ కానీ, మైదా పిండి కానీ, లేదంటే నిమ్మకాయ నీళ్ళు కానీ, ఈ మూడిట్లో ఏదో ఒకటి వేసి శుభ్రంగా కడిగేయాలి. చికెన్ ఇలా శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. దీనికోసం అని చెప్పేసి కూరగాయలు ఇష్టమైన వాళ్ళు వేయండి, లేకపోతే లేకుండా కూడా మజ్జిబుల్స్ ఉండొచ్చు. ఒక్కొక్కసారి ఒక్కొక్క రోజు ఇలా, ఒక రోజు అలా ఉండొచ్చు అనమాట. కొన్ని కూరగాయలు వేసి ఒక రోజు వండినా, కూరగాయలు లేకుండా కూడా ఒక రోజు ఉండొచ్చు. దీనికోసం అని చెప్పేసి ఈరోజు నేను కూరగాయలతో చేస్తున్నానండి. దీనికోసం ఉల్లిపాయ, బంగాళదుంప, బీరకాయ, చిన్న బీరకాయ, తర్వాత క్యారెట్, తర్వాత క్యాప్సికమ్, టమాటా ఒకటి, ఇది అల్లం అండి చిన్న ముక్క తీసుకున్నాను, వెల్లుల్లిపాయ ఒక 2 రేకలు. ఉల్లిపాయని బసాలు అంటారు, బంగాళదుంపని బతాత్ అంటారు, బీరకాయని కోస అంటారు, క్యారెట్ని జిజార్ అంటారు, క్యాప్సికమ్ని పిలిపిల్ బారిద్ అంటారు, టమాటాని టొమాట్ అంటారు, అల్లాన్ని జంజిబిల్ అంటారు, వెల్లుల్లిపాయని తూమ్ అంటారు. మసాలాల గురించి తెలిసిందే కదండి, ఇక్కడ డబ్బాల్లో ఉండగానే చూపిస్తాను, వేస్తున్నప్పుడు ఆ పేర్లు అయితే చెప్తానండి. ఇక ఉప్పు, నూనె. దీనికోసం అని చెప్పేసి రైస్ తీసుకున్నానండి. అక్క రైస్ వాటర్ తెలియట్లేదు అంటున్నారు. నేనైతే 1.5 తీసుకున్నానండి. ఇది ఆల్రెడీ ఒక కప్ వేసాను కదా, మళ్ళీ ఈ కప్పుని తీసుకొచ్చాను అనమాట. ఇక మనం ఏ కప్పుతో తీసుకున్నా కానీ మనం రైస్ వేస్తున్నప్పుడు నీళ్ళు కొలత ఎలా వేయాలని చెప్పేసి నేను చెప్తానండి. కొంతమంది ఎలా అంటే ఇప్పుడు ఈ కప్పున్నర తీసుకున్నాను, సపోజ్ దీంతో 2 కప్పులు తీసుకుంటే 4 కప్పులు నీళ్ళైనా, లేదంటే 3 కప్పులు నీళ్ళైనా వేస్తారు. ఇలా నేను వేయకుండా నేను డైరెక్ట్గా నీళ్ళైతే వేస్తానండి. చూద్దరు కానీ మనం ఇలా వంట స్టార్ట్ చేస్తున్నప్పుడు రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. ఫస్ట్ నేను రైస్ అయితే కడిగేస్తున్నానండి. ఇంకా వంట స్టార్ట్ చేసేస్తాను అనిపించుకుని నేను రైస్ కడిగేస్తాను. రైస్ మనకి ఇంచుమించు 1 గంట అయినా నానాలండి. మనకి చికెన్ ఉడకడానికి 1 గంట పడుతుంది కాబట్టి రైస్ కూడా కరెక్ట్గా నానుంటుంది, కరెక్ట్గా టైం సరిపోతుంది. మనం అవన్నీ స్టార్ట్ చేసుకున్నప్పుడు రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా రైస్ అయితే కడిగి పక్కన పెట్టేసుకోవాలండి. మనం రైస్లో చన్నీళ్ళు వేసి నానబెట్టుకోవాలన్నమాట. చాలా మంది అడుగుతున్నారు అక్క బాస్మతి రైస్ అని చెప్పేసి. అవునండి, ఇవి ఇండియా గేట్ బాస్మతి రైస్ అనమాట. మా వాళ్ళు ఇండియా గేట్ బాస్మతి రైస్ తింటారు, లేకపోయినా వెతికి మరీ తీసుకొస్తారనమాట ఇండియా గేట్ బాస్మతి రైస్. మేము కూడా ఈ రైస్ తింటామండి, మాకంటూ సపరేట్గా ఏమి వండుకోమని అనరు. మేము వండుకున్నా ఏమీ అనరు, వండుకోకపోయినా ఏమీ అనరు అనమాట. కాకపోతే నేను ఎప్పుడన్నా వాళ్ళ ఫుడ్ ఏదైనా తినలేనిది ఉన్నది అంటే, ఇక మటన్ అటువంటివి వండుతాం కదా, అటువంటి టైంలో నేను విడిగా వండుతాను. ఇలా మజ్జిబుల్స్లో అలాంటివి అయితే మేము తినేస్తాంలేండి. అంటే మజ్జిబుల్స్ అంటే మనకి బగారా రైస్ ఉంటుంది కదా, సేమ్ అలానే ఉంటుంది, అందుకని చెప్పేసి మేము ఈ రైస్ తినేస్తాం అనమాట. ఓకేనండి, ప్రాసెస్లోకి వెళ్ళిపోతాం. వచ్చేయండి. కూరగాయలన్నీ కడిగేసి నీట్గా కట్ చేసిన తర్వాత వీడియో మళ్ళీ స్టార్ట్ చేస్తాను. ఏమంటారు, నాకు అసలు కుదరదండి ఎక్కడ వీడియోలు పెట్టాలన్నా కూడా, అంటే స్టాండ్లు అటువంటి ఇక్కడ ఫిట్ చేయడానికి ఇబ్బందిగా ఉంటుంది. సో కటింగ్ అయితే పూర్తయిపోయిందండి. ఉల్లిపాయలను చిన్నగా కట్ చేసుకోవాలి. అల్లం ముక్కల్ని ఇలా బద్దల కింద కట్ చేసుకోవాలండి, పేస్ట్ తీయకుండా. వెల్లుల్లిపాయలను వచ్చేసి అలా తురుము తీసుకోవాలి. టమాటా ముక్కలు చిన్నగా కట్ చేసుకోవాలి. ఇలా కూరగాయలన్నీ కట్ చేసేసాను అనమాట. నిమ్మకాయలు, నల్ల నిమ్మకాయలు ఇవి కడిగి పక్కన పెట్టేశాను. ఇక్కడ కూరగాయల ముక్కలన్నీ పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేయాలండి. ఇంకా చాలా మందికి డౌట్ వస్తుంది, ఏంటంటే అంత పెద్ద పెద్ద ముక్కలు కట్ చేశారంటారేమో. రైస్లోకి ఇంత పెద్ద పెద్ద ముక్కల కింద కట్ చేయాలన్నమాట. స్టవ్ వెలిగించి జిదిరి పెట్టి ఇందులో ఆల్రెడీ ఒక పింజాలు ఆయిల్ వేసానండి. ఇది 2వ పింజాలతో 2 పింజాలు ఆయిల్ అయితే వేస్తున్నాను. మా వాళ్ళకి కాస్త ఎక్కువ ఆయిల్ ఉండాలండి, అందుకని చెప్పేసి ఎక్కువ ఆయిల్ వేస్తున్నాను. మీ వాళ్ళు తక్కువ తింటే కనుక ఆయిల్ తక్కువ వేయండి. చూసారు ఎంత ఆయిల్ వచ్చిందో. ఖచ్చితంగా 2 పింజాలు ఆయిల్ అయితే వేస్తాను. ఆయిల్ కాస్త హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు అయితే వేసేయాలి. ఉల్లిపాయలు కాస్త కలర్ వచ్చిన తర్వాత వెల్లుల్లిపాయ తురుము కూడా వేసేసుకోవాలి. వేగిన తర్వాత టమాటాలు కూడా వేసేయాలి. ఇందులోనే అల్లం ముక్కలు కూడా వేసేయాలండి. సరే బాగా కలిపేయాలి.
కాసేపు ఒక 2-3 నిమిషాలు వేగనివ్వాలండి. టమాటా కూడా వేగిపోవాలి. మనకి అవి అలా వేగుతూ ఉండగా మనం వేడి నీళ్ళు అయితే సిద్ధం చేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం వేడి నీళ్ళు వేయాల్సి ఉంటుంది, చన్నీళ్ళు వేయకూడదు. ఇలా టమాటాలు కూడా కాస్త మగ్గిన తర్వాత మనం చికెన్ పక్కన పెట్టుకున్నాం కదా కడిగి, ఆ చికెన్ అయితే వేసేసుకోవాలి. మనం చికెన్ వేసిన తర్వాత ఇది కూడా ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే మగ్గనిస్తే బాగుంటుందండి. చాలామంది మగ్గనివ్వరు, ఇక మేము తింటాం కాబట్టి నేను కాసేపు ఎక్కువసేపే మగ్గనిస్తాను అన్నమాట. చికెన్ ఇలా మగ్గితే మనకి రైస్ తినడానికి తినబుద్ధి అవుతుంది, లేకపోతే తినబుద్ధి కాదు కదా. ఇక వేరే అదర్ దేశాల వాళ్ళు వండుతారు, అస్సలు తినలేము. చికెన్ ఇలా మగ్గిపోయిన తర్వాత మసాలాలు అయితే వేసేయాలండి. ఒక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అండి, ఒక చిన్న టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అదే స్పూన్తో జీలకర్ర పొడి. ఇది మద్రాసా కర్రీ పౌడర్ అండి. ఇక దీనికి మజ్బుల్స్కి ఇదే ఫేమస్ అని చెప్పొచ్చు, అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అని చెప్పొచ్చు. ఇది మనం కొంచెం ఎక్కువ వేయాల్సి ఉంటుంది. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేస్తున్నానండి. ఇది ఇంకొంచెం పెద్ద టేబుల్ స్పూన్ అన్నమాట. ఆ చిన్న టేబుల్ స్పూన్ మీద ఇంకొంచెం పెద్ద టేబుల్ స్పూను 2 స్పూన్లు అయితే వేసానండి. 1 స్పూన్ సాల్ట్, పెద్ద స్పూన్ సాల్ట్ అన్నమాట. 1 కప్పు రైస్కి 1 చికెన్కి 1 స్పూన్ సరిపోతుందండి. నేను కప్పున్నర రైస్ తీసుకున్నాను, చికెన్ కూడా ఇంకొక పీస్ ఎక్కువ ఉంది కాబట్టి ఇలా స్పూన్లో 1/2 టేబుల్ స్పూన్కి ఇంకొంచెం ఎక్కువ తీసుకుంటాను అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి బాగా కలిపేసి దాల్చిన చెక్క అండి, చెక్క బెల్లంగా వేసేయాలి. ఇప్పుడు ఇందులో మనం ముందే కట్ చేసుకున్న కూరగాయలన్నీ వేసేయాలి. ఇవి కూడా వేసి ఒక్కసారి కలిపేసి ఇలా బాగా కలపాలండి. కూరగాయలకు కూడా కాస్త మసాలాలు పట్టేలాగా. ఇవి చిన్న చిన్న మసాలాలు అండి, అంటే మిరియాలు, జీలకర్ర, లాలిక్కాయలు, లవంకాయలు. ఇవి ఎలా అంటే పంటికి తగులుతాయని మేడం ఏం చేస్తారంటే ఇంక ఇది పట్టుకొచ్చారన్నమాట. ఇందులో వేసేసి ఇది క్లోజ్ చేసి మనం అందులో వదిలేయడమే. దీనికి ఇలా రింగ్ ఉంటుందండి, రింగ్ పెట్టేసుకుంటే మనం ఈజీగా తీసుకోవడానికి అట్లా బాగుంటుంది. ఒకవేళ ఉడిపోతే డైరెక్ట్గా వేసేసి రైస్ తీసినప్పుడు బాల్ తీసేయడమే. ఇప్పుడు ఇందులో వేడివేడి నీళ్ళు అయితే వేసేయాలండి. చన్నీళ్ళు వేయకుండా వేడి నీళ్ళు వేయాలి. ఇలా చికెన్ మునిగేంత వరకు నీళ్ళు వేసి 1 గంట అయితే ఉడకనివ్వాలండి. మా వాళ్ళకి గంట ఉడకాలండి, మీ వాళ్ళకి గంట ఉడకాల్సి లేకపోతే పర్వాలేదు. మా వాళ్ళకి చికెన్ అయితే మెత్తగా వచ్చేయాలన్నమాట. ఇంక ఇప్పుడు మూత పెట్టేసి 1 గంట తర్వాత చూద్దాము. మధ్యలో ఒకసారి చెక్ చేయాలండి, వాటర్ ఎలా ఉన్నాయని చెప్పేసి ఒకసారి చెక్ చేసుకోవాలి. ఒక అరగంట అయిన తర్వాత అంతవరకు ఉడుకుతూ ఉంటుంది. మనం ఒకసారి చెక్ చేయాలండి. ఒక 50 నిమిషాల తర్వాత ఒకసారి మనం చికెన్ చెక్ చేస్తే ఇలా వచ్చేస్తుంది అనుకోండి, ఉడికిపోయినట్టే అనమాట. ఒక ఫోర్క్తో ఇలా గుచ్చాము అనుకోండి, ఇలా ఈజీగా వచ్చేస్తే ఇక ఉడికిపోయినట్టే అనమాట. ఇప్పుడు చికెన్ తీసేసుకోవాలండి పక్కకి. ఇందులో నేను ఇంతకుముందు బంగాళదుంపలు వేసాను కదండి, ఒకసారి చెక్ చేసినప్పుడు ఏమైందంటే బంగాళదుంపలు ఉడికిపోయి మెత్తగా అయిపోయినాయి అనమాట. కొన్ని ఉంటాయి గట్టి బంగాళదుంపలు, కొన్ని పిండి బంగాళదుంపలు అంటాం కదా, అట్లా. ఇవి పిండి బంగాళదుంపలు అనుకుంటా, ముందే ఉడికిపోతున్నాయి అని చెప్పేసి తీసి పక్కన పెట్టేశానండి. ఇక ఉన్నాయి ఇందులో కలిసిపోయినట్టున్నాయి. మనం చికెన్ ఇందులో తీసేసుకోవాలండి. ఈ మిషన్లో పెట్టాలి. కొంతమంది ఫ్రై చేస్తారు, ఇంకొంతమంది అయితే ఫెరన్లో పెడతారు. మాకైతే ఇందులో పెట్టాల్సి ఉంటుంది. దీన్ని ఎయిర్ ఫ్రైయర్ అంటారన్నమాట. ఇది పెట్టిన తర్వాత మనం ఒక 5 నిమిషాల పైన కొంచెం గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుందండి. అందుకని చెప్పేసి తక్కువ మంట అయితే పెట్టుకోవాలి. 180 డిగ్రీలో. ఇక్కడ కనిపిస్తున్నాయి కదా డిగ్రీస్ అన్నమాట, ఇది హీట్ డిగ్రీస్. ఇది వచ్చేసి టైమర్ అన్నమాట. ఇప్పుడు మనం కడిగి పక్కన పెట్టుకున్నటువంటి రైస్ని మనం ఇలా స్టెయినర్లో తీసేసుకోవాలండి, వాటర్ అంతా ఉంచేసి. ఇప్పుడు ఆ రైస్ని ఇలా మిగిలిన నీటిలో అయితే వేసేసుకోవాలి. చాలామంది నీళ్ళు తెలియట్లేదు అక్క అంటున్నారు, అందుకని చెప్పేసి ఒకసారి నేను చెప్తాను చూడండి. ఇప్పుడు నేను రైస్ వేసాను, కానీ ఇప్పుడు నీళ్ళు సరిపోవు, ఎందుకంటే నాకు రైస్ కనపడుతుంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు వేసుకుందాం. చూడండి నేను వేస్తున్నాను తెలిసిపోతుంది అనమాట. చూడండి ఇలాంటి బెజ్జాలు గట్టి ఉంటుంది కదా, మనం ఇలా పెడుతున్నప్పుడు గట్టికి రైస్ తగులుతుందండి. కరెక్ట్గా రైస్ తగిలినప్పుడు ఆ మధ్యన ఉన్న హోల్కి అయితే రావాలన్నమాట. ఒకవేళ రాకపోతే ఇంకొంచెం వాటర్ వేసుకోవచ్చు. అయితే ఇక సరిపోలేదు కాబట్టి ఇంకొంచెం వాటర్ వేస్తాను. ఇలా మళ్ళీ మనం నీళ్ళు వేస్తున్నప్పుడు వేడి నీళ్ళే వేయాలండి, చన్నీళ్ళు వేయొద్దు. ఇంకొన్ని నీళ్ళు వేసిన తర్వాత చూడండి గట్టికి కరెక్ట్గా మధ్యన హోల్ వరకు వచ్చింది కదా, కరెక్ట్గా సరిపోతుంది అనమాట. ఇప్పుడు హై ఫ్లేమ్ పెట్టేయాలి రైస్కి. ఒక్కసారి అటు ఇటు కదిపేసి ఇప్పుడు మనం హై ఫ్లేమ్ అయితే పెట్టేయాలి. ఇప్పుడు మంట హై ఫ్లేమ్లో పెట్టేసి మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు అయితే ఉడకనివ్వాలి. చూసారా మంట హై ఫ్లేమ్లో ఉంది. చాలామంది ఎలాంటి ఇలా ఎక్కువ రైస్ అయితే ఇలా పెద్ద మంటలు ఉపయోగించండి, ఇలాంటి రైస్ అయితే చిన్న మంట ఉపయోగించుకోవాలి. ఒక 5 నిమిషాల తర్వాత మనకు వాటర్ ఇలా బుడగలు అయితే వస్తాయండి. అప్పుడు మనం మంటని ఇలా లో ఫ్లేమ్లో పెట్టేసి ఇంకొక 10 నిమిషాలు అయితే ఉడకనివ్వాలండి లో ఫ్లేమ్లో. చికెన్ మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలండి, ఒక్కొక్కసారి మాడిపోతాయి కూడా, అందుకని చెప్పేసి మనం ఇలా చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే కరెక్ట్ కలర్ అయితే వచ్చేసాయి.
ఫైనలీ రైస్ అయితే రెడీ అయిపోయింది. మనకి రైస్ అయిపోయిన తర్వాత మనం హాట్ బాక్స్లో తీసుకుంటాం కదండి, అలాంటి టైంలో మనం గట్టితోటి తీసివేయకుండా ఎడ్జెస్ని కొంచెం ఖాళీ చేసి అలానే మనం హాట్ బాక్స్లో వేసేయడం వల్ల రైస్ ఎక్కడ ముక్కలు అవ్వకుండా ఉంటుందండి. చాలామంది ఏం చేస్తారంటే గట్టితో తీసి వేయడం అలా చేస్తూ ఉంటారు. అలా వేయడం వల్ల రైస్ మనకు ముక్కల కింద కనిపిస్తుందండి, అక్కడక్కడ ముక్కలు అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇలా వేయడం వల్ల మనకి ఎక్కడ రైస్ ముక్క అవ్వదు, చాలా బాగుంటుందండి, పొడవుగా ఉంటుందన్నమాట. ఫైనల్లీ రైస్ చూసారా ఎంత బాగుందో, పొడవుగా ఎక్కడ ముక్కలు అవ్వకుండా పొడి పొడిగా. ఈ టిప్స్ ఫాలో అవుతే సరిపోతుందండి, చాలా బాగా కుదురుతుంది అనమాట రైస్ అయితే. వీళ్ళకి ముక్కలైతే అసలు ఇష్టం ఉండదండి. మనం రైస్ వేసిన తర్వాత అస్సలు గట్టి పెట్టి తిప్పకూడదండి, తిప్పినప్పుడు మనకి ఇలా రైస్ ఎలా ఉన్న రైస్ అలానే పొడవుగా ఉంటుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కొంతమంది క్వార్టర్ రైస్ వండిస్తారు, అప్పుడు కొంచెం ఇబ్బంది అండి వాటర్ చూసుకోవడం. మాకంటే బాస్మతి రైస్ అనమాట, ఇండియా గేట్ రైస్, నాకు ఇంకా కొలత అదే అర్థమైపోతుంది. డైలీ వండుతూ ఉంటాను కాబట్టి అలవాటు అయిపోయింది. మీకు కూడా క్వార్టర్ రైస్ వండేటప్పుడు మీకు అలవాటు అయిపోతుంది కదా, అలా వాటర్ అయితే వేసేయండి. మాకైతే రైస్ కాబట్టి ఈ వాటర్తో ఇలా వండుతాను అనమాట. ఎక్కడ కూడా మనకి ముద్దలా ఉండదు, తర్వాత అంటుకోదు. మనకి ఇలా తింటున్నా కూడా వీళ్ళకి చేతికి అంటుకోకూడదు అనమాట, రైస్ అలా ఉండాలి. అందుకని చెప్పి అలా ఆయిల్ కొంచెం ఎక్కువ ఉండాలి వీళ్ళకి. ఫైనల్లీ ఇదండి రైస్. చాలా మందికి డౌట్ ఉంది, అక్క మీరు వాళ్ళు వండిందే తినేస్తారా లేదంటే మీరు వండుకుంటారని చెప్పేసి. ఇలాంటి మజ్జి పులుసులు బిర్యానీలు అయితే నేను తినేస్తానండి, వీళ్ళు వండింది నేను తినను అన్నప్పుడు నేను వండుకుంటాను అనమాట. వైట్ రైస్ కానీ ఏదైనా కర్రీస్ అని చేస్తూ ఉంటాను. ఇలాంటిది అయితే పర్వాలేదని చెప్పేసి తినేస్తాను. ఇది సేమ్ మనకి ఎలా ఉంటుందంటే ఫ్రైడ్ రైస్ అంటాం కదా, అలా ఉంటుందన్నమాట. ఇంకా ఆ టేస్ట్ అయితే ఉంటుంది, అంటే ఉత్తి ఫ్రైడ్ రైస్ వేసుకుంటాం కదా కూరగాయలన్నీ వేసి, ఆ టైప్ ఉంటుందన్నమాట. సో అదే తినేస్తాను నేను. ఒకసారి టేస్ట్ చేస్తాను ఎలా ఉందని చెప్పేసి. అక్క ఉత్తుగాల ఎలా తినేస్తారు అందుకని చెప్పేసి పచ్చడి అన్నమాట. పచ్చడి అంటే ఇది దక్కువ అండి, పచ్చిమిరకాయలు టమాటాలు వేసి వేపేం చేయరు, పచ్చిగానే బాగానే ఉంటుందండి. పచ్చి పులుసు తినగాలేంది, ఇలా పచ్చడి తింటే వచ్చిందా. ఇక్కడ ఫుడ్ అలవాటు అయితే ఖచ్చితంగా చేసుకోవాలి. మనం వండుకున్నాన్న ఏమీ ఉండవండి ఇక్కడ, మనలా ఏమీ ఉండవు. అస్తమానం ఏమి వండుకుంటాం, పప్పే. ఆ పప్పు బంగాళదుంప వంకాయ చిరాకు వచ్చేద్ది అనమాట. ఈ చేపలు రొయ్యలు అలాంటివి కనిపించవు. అబ్బబ్బబ్బబ్బా అంటాను అనుకున్నారా, బాగుందండి, చాలా బాగుంది. ట్రై చేయండి మీరు కూడా, బాగా కుదురుతుంది. తర్వాత మీకు చికెన్ ఇస్తారా అన్నారు, తట్టడా ప్రతిసారి లెగ్ పీస్ అయితే తీసేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అన్నమాట లెగ్ పీస్ అంటే, అందుకని చెప్పి ప్రతిసారి లెగ్ పీస్ తీసేసుకుంటాను. ఒక్కొక్కసారి అక్కకిస్తాను, ఒక్కొక్కసారి నేను తినేస్తాను అనమాట. ఎక్కువ శాతం నేను తినేసి అప్పుడప్పుడు అక్కకిస్తాను. ఓకే, ఫైనల్లీ ఈ వీడియో మీ వరకు తీసుకొచ్చాను. మీకు నచ్చినట్లయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి, అది ఎవరికైనా ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని చెక్ చేయండి. మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్. నేను వండిన రైస్ టేస్ట్ బాగుందా లేదని చెప్పడానికి చూసారా మా బాబా తిన్నారనమాట, అంత బాగుంది. ఓకే, అంటే బాగానే వండానని అర్థము. బాగుంది కదా. నేను ఈ మజ్జి పులుసు వీడియో తీస్తే ఏమేమి చేశాను అనుకుంటున్నారు. ఇదిగో కర్రీ వండాను, కూరగాయల కర్రీ, అన్ని రకాల కూరగాయలు వేసి కర్రీ అన్నమాట. ఈ కర్రీ తరగదులేండి, ఒక అమ్మాయి కోసమే వండుతాను, ఇంకా ఉన్న వాళ్ళు ఎవరు వేసుకోరు, కానీ ఒక అమ్మాయి కోసం డైలీ వండాలి, తప్పదు ఇంకా. ఇది వచ్చేసి జర్జీర్ అన్నమాట, మనం కట్ చేసేసి నీట్గా. ఇంతకుముందు చెప్పాను కదా, ఇది వాటర్ లేకుండా చేస్తుంది అన్నమాట. సరే, మూత పెట్టేసి ఉంచాను. ఇది సలాతా కట్ చేసి ఇలా పెట్టాం అనమాట. ఇదిగో దక్కూస్ అంటారు వీళ్ళు, దక్కూస్ అంటారు, ఇంకోటి ఏదో అంటారు పచ్చడిని. ఇలా టమాటాలు పచ్చిమిరకాయలు వేసి తిప్పుతామన్నమాట. ఇక్కడ దక్కూస్ అంటారు. తర్వాత అబ్బా ఏదంటారు గుర్తు రావట్లేదు, మద్బూద్ అంటారు. మద్బూద్ అంటే ఇంకా పచ్చడిలాగా మద్బూద్ అంటారు. ఇదబ్బా